హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. డాక్టర్ కాల్ చేస్తుంది. సుమతి గురించి ఒక విషయం చెప్పాలి, ఒక డిసిషన్ కూడా తీసుకోవాలి సుమతి గారి గురించి అని చెప్పేసి డాక్టర్ ఈ విధంగా మహాలక్ష్మితో అంటూ, చూడండి డాక్టర్, రామ్కి ఒంట్లో బాగలేదు, అంతేకాకుండా ఎలాగో మనీ పే చేశాడు కదా, ఆవిడ విషయంలో మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, అంటే రామ్ గారు సైన్ చేయాలి కదా మేడం అని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది. లేదు మేడం, రామ్ వచ్చే స్థితిలో లేడు, నేను చెప్తున్నాను కదా, మీరు ప్రొసీడ్ కావండి అని చెప్పేసి మహాలక్ష్మి డాక్టర్కి చెప్తుండగా, ఓకే మేడం అని చెప్పేసి డాక్టర్ అంటుంది. రామ్ గారు కవర్ అయిన తర్వాత ఒకసారి హాస్పిటల్ దగ్గరకు వచ్చి సుమతి గారిని చూడమని చెప్పండి, అలాగే అని చెప్పేసి మహాలక్ష్మి కాల్ కట్ చేస్తుంది. దారిన పోయి దానికి కూడా సుమతి పేరు పెట్టింది. ఈ సీత కావాలనే చేస్తుంది, పదే పదే ఆ పేరు నాకు వినిపించేలా ఈ సీత చేస్తుంది. కాపాడిందంటే నమ్ముతుంది, కానీ నేను కాపాడలే అంటే నమ్మదా? అయినా తన కాపాడలేక సుమతి ఎప్పుడో చనిపోయింది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. దాని గురించి ఇప్పుడు ఎందుకు, ప్రాణులతో బ్రతికైతే ఇక్కడికి రాదు కదని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ప్రీతి ఉష హాల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈలోపు మాత్రం సీత వచ్చి, ఏంటి పొద్దున్న ఎదవసంతా ఆపండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నేను మీ డ్యాన్స్ చేస్తుంటే నీకు వెదవసంతలాగా అనిపిస్తుందా అని చెప్పేసి ప్రీతి ఉష అంటూ ఉంటారు. మీరు భరతనాట్యం చేస్తున్నారా? నేను కుప్పిగంతులు అనుకున్నాను. ఏంటి నీకు నాట్యానికి కుప్పిగంతులకు తేడా తెలియదా అని చెప్పేసి ప్రీతి ఉష అంటారు. ఆడపిల్లకైనా తెలుస్తుంది గంధపు వాసన అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి ఉష అంటుండగా, అసలు కాకి వాయిస్కు కోకిల పాటకు ఏదైనా నీకు తేడా తెలియాలి అని చెప్పేసి గిరి అంటూ ఉంటారు. పిల్లలు భరతనాట్యం చేసుకుంటూ ఉంటే ఇలా అనడం మంచిది కాదు సీత అని చెప్పేసి ఈ విధంగా జన అంటుండగా, పైన మీ అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడు, ఇప్పుడు హాల్లో ఈ డ్యాన్స్ పెట్టి ఆ సౌండ్కు తనకి డిస్టర్బ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు మామయ్య అని చెప్పేసి సీత అంటుంది. వీధి డ్యాన్సులు వేయడం నీకు తెలుసు, కానీ వాళ్ళకు కాదు, ఆయన సాంప్రదాయ నృత్యం గురించి నీకేం తెలుస్తుందిలే అని చెప్పేసి మహా అంటుంది. దసరా టైంలో అమ్మవారి వేషాలు వేసుకొని తిరిగేదానివి, నీకు అంతకన్నా తెలిసింది ఇంకేముందిలే అని చెప్పేసి సీతను అవమానిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. వెంటనే మధుమిత, సీత వేసిన వేషం గుర్తు చేసుకోమి, కరెక్ట్గా చెప్పారండి, ఇది పిచ్చిగా వేషం వేసుకొని ఊరంతా తిరిగేది అని చెప్పేసి సీతను అవమానిస్తుండగా, అప్పుడు వెంటనే సీత కోపంతో, నేను మొహానికి మాత్రమే వేషం వేసానక్క, కాకపోతే నీవు మాత్రం మనసుకు వేషం వేసుకొని ఈ ఇంట్లో తిరిగి ఉంటున్నావు అక్క అని చెప్పేసి సీత అంటుంది. మనసుకు వేషం వేసింది నువ్వు సీత, మధుకు నువ్వు దేనికి సరితూగవు అని చెప్పేసి సీతను గట్టిగా అవమానిస్తూ మహాలక్ష్మి మాట్లాడుతూ ఉండగా, అప్పుడు వెంటనే సీత, నేను అమ్మవారి వేషం మాత్రమే వేశాను, అదే అమ్మవారు నా ఒంట్లకు వచ్చిందంటే ఎవరికి ఆపడం తరం కాదని చెప్పేసి సీత అంటుంది. సీత వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తుంది. చూడు పిన్ని, టీవీ ఆఫ్ చేసింది, అంతేకాకుండా ఇప్పుడు మేము టీవీ లేకపోతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది ఎలా పిన్ని అని చెప్పేసి అంటుండగా, నేను ఆన్ చేస్తాను కదా అని చెప్పేసి మహా అంటుంది. నేను మహాలక్ష్మి వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. మళ్ళీ టీవీ ఎందుకు పెట్టావని చెప్పి సీత అడుగుతుండగా, నీ ఒంట్లోకి అమ్మవారు ఇచ్చినా అందరు దేవతలు వచ్చినా టీవీ మాత్రం ఆన్లోనే ఉంటుందని చెప్పేసి మహా అంటుంది. ఈ కొడుకు జ్వరంతో బాధపడుతున్నాడని ఇంత కూడా జ్ఞానం లేదా, ఇంత సౌండ్ పెడితే ఆయనకి తలనొప్పి రాదా అని చెప్పేసి సీత అంటుండగా, రామ్కి జ్వరం రావడం కారణమే నువ్వు అని చెప్పేసి మహా అంటుంది. నీ పనికి మాల హాస్పిటల్ అన్ని తిప్పి ఇక ఇదంతా జ్వరం వచ్చేలా చేసింది నువ్వు, ఇక ఆవిడనెవరో రక్షించి రామ్కి శిక్ష వేసావు నువ్వు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఏమైనా అనుకొని టీవీ ఆఫ్ చేయండి అని చెప్పేసి అంటుండగా, అంటే నీ కొడుకు కంటే ఈ రికార్డింగ్ డ్యాన్స్ ఎక్కువైందా మీకు అని చెప్పేసి సీత అంటుండగా, ఇది రికార్డింగ్ డ్యాన్స్ కాదు అని చెప్పేసి మహా అంటుంది. మధురమైన సంగీతం, స్వచ్ఛమైన నాట్యం, ఇది వింటే రామ్ కూడా జ్వరం తగ్గిపోతుంది, కాస్త తలపైన వేసుకోండి అని చెప్పేసి సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వచ్చేసరికి రామ్కు జరిగిందంతా యాక్సిడెంటల్గా గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమ్మ అని చెప్పేసి అరుస్తాడు. ఏమైంది మా అమ్మ, ఎందుకు అలా వచ్చావు అని చెప్పేసి సీత గబగబా లోపలికి వచ్చేసరికి, మా అమ్మ గుర్తొచ్చింది సీత అని చెప్పేసి రామ్ కంగారు పడుతుండగా, ఇక సుమతికి మాత్రం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్. అమ్మతో పాటు యాక్సిడెంట్ జరిగి చూసినవా, ఆవిడ కూడా గుర్తొచ్చింది సీత అని చెప్పేసి అంటుండగా, ఇక ఆవిడకు మీ అమ్మ పేరు పెట్టావు కదా, ఇక అత్తయ్యతో పాటు ఆవిడ కూడా గుర్తొచ్చినట్టుంది మామ అని చెప్పేసి సీత అంటూ, లేదు సీత, ఎప్పుడు ఈ మధ్య నాకు అమ్మ గుర్తు రాలేదు సీత అని చెప్పేసి అంటుండగా, అంటే ఎప్పుడు అత్తయ్య నీ కళ్ళలో గుర్తు రాలేదు మామ అని చెప్పేసి అంటుండగా,
లేదు సీత, ఇప్పుడే ఇదే టైంకి నాకు ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావట్లేదు సీత అని చెప్పేసి రామ్ అంటాడు. జరిగిందంతా చెప్తూ ఉంటాడు సీతకు. ఆ రోజు మామయ్యకు బాగలేదని అమ్మ వెళ్తానని చెప్పేసి అంటుండగా అప్పుడు డాడీ వద్దన్నాడు. లేదండి వెళ్తానని చెప్పేసి అమ్మ అంటుంది. అప్పుడు వెంటనే పిన్ని పక్కన ఉంది. మా ఇద్దరిని పిన్నికి అప్ప చెప్పి అమ్మ డాడీ చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది. నేను మామయ్యని చూసి రాత్రికాల వస్తాను, అప్పటిదాకా ఈ ఆంటీ చూసుకుంటుంది సరేనా అని చెప్పేసి మహాలక్ష్మి చేతిలో పిల్లలను పెట్టి వెళ్తుంది. అంతే. అప్పుడు అమ్మ ఇక పిన్నికి మమ్మల్ని అప్ప చెప్పి అప్పటి నుంచి ఇక అమ్మ తిరిగి రాలే సీత అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అమ్మ తిరిగి వస్తుందని చాలా రోజుల నుంచి ఎదురు చూసాం. తర్వాత నువ్వు వచ్చిన తర్వాత హాల్లో అమ్మ ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు అమ్మ మెమరీస్ స్టార్ట్ అయ్యే సీత అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు రామ్. ఆ రోజు నుంచి ఈ రోజు ఇలా స్టార్ట్ అయ్యే సీత, అప్పటి నుంచి ఇప్పటి మటుకు అమ్మ ఈ రోజు కల్లోకి వచ్చింది సీత అని చెప్పేసి అంటుండగా కల్లోకి రావడం మంచిదే కదా మామ, ఎప్పటికైనా ఇక కన్న ప్రేమ ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి పోదు కదా అని చెప్పేసి సీత అంటూ అలా కళ్ళ ముందు జ్ఞాపకాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. పాలు ఇచ్చి పాలు తాగిన తర్వాత ఇక హాస్పిటల్లో ఉన్న ఆవిడ ఎలా ఉందో అని చెప్పేసి రామ్ అంటుండగా ఆవిడ గురించి మీరు కంగారు పడకు మామ అని చెప్పేసి సీత అంటుంది. ఏదో డిస్కషన్ చేయాలంది కదా డాక్టరు అని చెప్పేసి రామ్ అంటుండగా ఇక సుమతికి మాత్రం డాక్టర్స్ ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇక ఆవిడ గురించి మాట్లాడాలనుకుంటారు మామ, ఆల్రెడీ మనం డబ్బులు ఇచ్చి వచ్చాం కదా అని చెప్పేసి అంటుండగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిసిస్తాం తీత అని చెప్పేసి అంటుండగా ఇప్పుడు మీ ఒంట్లో బాగలేదు కదా మామ అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. తన గురించి డీటెయిల్ కూడా కనుక్కోవచ్చు కదా సీత అని చెప్పేసి అంటుండగా నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో మామ, తర్వాత వెళ్దాం కానీ అని చెప్పేసి అంటుండగా నన్ను కాపాడిన ఆవిడను ఇలా వదిలేయడం బాగలేదు సీత అని చెప్పేసి రామంట. పైగా తనని కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటుండగా కరెక్టే మామ, కాకపోతే నీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా, అంతేకాకుండా నీకు జ్వరం రావడానికి నేనే కారణమని మీ పిన్ని నన్ను తిడుతుంది మామ అని చెప్పేసి సీత అంటే నేను నచ్చ చెప్తాను సీత, వెళ్దాం హాస్పిటల్కి. వద్దు మామ, డాక్టర్ గారికి నీ నెంబర్ ఇచ్చి వచ్చాను కదా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, నీకు జ్వరం తగ్గిన తర్వాత వెళ్దాం మామ అని చెప్పేసి సీత అంటే పడుకో మామ పడుకో అని చెప్పేసి అన్న తర్వాత రామ్ పడుకున్న తర్వాత అప్పుడు సీత మనసులో అత్తయ్య జ్ఞాపకాల్ని ఇక మామకు గుర్తొచ్చేలా చేశాను, అంతేకాకుండా అత్తయ్య ఎక్కడ ఉంచి కనిపించేలా చెయ్యి స్వామి అని చెప్పేసి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. ఈలోపు సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది. వారం గడుస్తుంది. సర్జరీ గురించి డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన ఫేస్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్జరీ కూడా సక్సెస్ అయిందని చెప్పేసి డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆవిడని డిశ్చార్జ్ చేద్దామా మేడం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సుమతి గారిని తీసుకొచ్చిన రామ్ గారు ఇంత మట్టుకు ఏ రెస్పాండ్ లేరు, కాల్ చేసినా కూడా ఇక సమాధానం కూడా లేదని చెప్పేసి డాక్టర్ అంటుంది. ఈ విషయం సుమతి గారికి చెప్పి డిశ్చార్జ్ చేద్దామని చెప్పేసి డాక్టర్ సుమతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లోపు మాత్రం రామ్ సీత సుమతి చూడడానికి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు అమ్మ ఎలా ఉందో సీత అని చెప్పేసి అంటుండగా నీకు జ్వరం తగ్గడానికి ఇన్ని రోజులు పట్టింది కదా మామ, లేకపోతే జ్వరం తగ్గుతే ముందే వచ్చాం కదా మామ అని చెప్పేసి సీత అంటూ వాటికి అంత క్యూరే ఉంటుంది, గాయాలు కూడా తగ్గి ఉంటాయని చెప్పేసి రామ్ అంటుండగా అవును మామ, ఇక తన గురించి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి సీత అంటుండగా తనని చూసి మా అమ్మలా ఫీల్ అయింది సీత అని చెప్పేసి రామ్ అంటాడు. ఆవిడకు ఎవరు లేకపోతే మంచి చెడులు మనమే చూసుకుంటాం సీత అని చెప్పేసి రామ్ అంటుండగా అలాగే మామ పద లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటారు. చూడడానికి లోపలికి వచ్చిన రామ్ కాస్త సుమతి అక్కడ కనిపించేసరికి కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ సిస్టర్ని అడుగుతూ ఉంటారు, ఇక్కడ సుమతి అని ఆవిడ ఉండాలి, వేరే వాడికి షిఫ్ట్ చేశారా అని చెప్పేసి అడుగుతుండగా తెలియదు, అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడగండి సార్ అని చెప్పేసి సిస్టర్ అంటుంది. లోపు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎదురు పడుతుంది రామ్కి, మేము ఇక ఇక్కడ చేర్పించిన ఆవిడ అని చెప్పేసి రామ్ అడుగుతుండగా ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి రామ్ సీత షాక్ అయిపోతారు. వెళ్ళిపోయారా, ఈరోజు వెళ్ళిపోయారు అని చెప్పేసి డాక్టర్ అంటుండగా మాకు ఫోన్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి రామ్ అడుగుతుండగా 4 బ్యాగ్సే మీకు కాల్ చేశాను, అంతేకాకుండా ఎవరో లేడీ లిఫ్ట్ చేసింది ఫోను,
ఇక సుమతి గారి గురించి చెప్తుంటే రెస్పాండ్ లేకుండా మీరే అంతా చూసుకోండి అని చెప్పేసి కేర్లెస్గా మాట్లాడింది అని చెప్పేసి మహాలక్ష్మి గురించి డాక్టర్ రామ్కి సీతకు చెప్తూ ఉంటుంది. ఎవరైన తర్వాత తనని డిశ్చార్జ్ చేసామని చెప్పేసి డాక్టర్ అంటుండగా అలా ఎలా చేశారు, మాకు ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి సీత అంటుండగా మీ వారికి ఒంట్లో బాగలేదని మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అని చెప్పేసి డాక్టర్ క్యూర్ అయింది కదా డాక్టర్, ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి రామ్ అడుగుతుండగా మాత్రం ఏ ప్రాబ్లం లేదు, క్యూర్ అయిందని చెప్పేసి డాక్టర్ అంటుండగా తను ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ ఏమన్నా చెప్పిందా అని చెప్పేసి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. గురించి తను ఏం చెప్పలేదు, మేము కూడా అడగలేదు, మీ మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా అని చెప్పేసి డాక్టర్ చూడకుండానే వెళ్ళిపోయింది, ఆమెను చూడకుండానని చెప్పేసి సీత మనసులో బాధపడుతుండగా అప్పుడు డాక్టర్ మనసులో అనుకుంటుంది, ఇప్పుడు ఆవిడని చూసినా మీరు గుర్తుపట్టలేరు, ఆమె ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఫేస్ చేంజ్ అయిపోయింది అని చెప్పేసి ఇక జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డాక్టర్ చేసిన తర్వాత డాక్టర్ ఇక సుమతిని కలిసి ఎలా ఉంది అని చెప్పేసి అంటుండగా బాగుంది, ఇప్పుడు మీ ఫేస్ చేంజ్ అయింది, ఒకసారి మీరు చూసుకుంటారా అద్దంలో అంటుండగా చూసుకుంటాను డాక్టర్. సరే మిర్రర్ తీసుకొచ్చి అద్దంలో చూపెట్టేసరికి షాక్ అయిపోతుంది. ఇక జరిగిన ప్రమాదంలో మీ ముఖం మొత్తం చేంజ్ అయిపోయింది, అందుకనే సర్జరీ చేయవలసి వచ్చిందని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసి మీకు కొత్త మొహాన్ని అతికించాం, ఇది మీ కొత్త మొహం అని చెప్పేసి డాక్టర్ అంటుంది. ఒక్కసారిగా ఇక సుమతి కాస్త ఫేస్ చూసుకొని షాక్ అయిపోతుంది. దేవుడు కొత్త రూపంతో బ్రతకాలని ఇలా రాసి పెట్టినట్టున్నాడు, ఇక బతుకుతాను, మహాలక్ష్మి నీ బండారం బయట పెట్టడానికి ఈ రూపంలో నీ దగ్గరికి వస్తున్నానని చెప్పేసి సుమతి అనుకుంటూ విద్యాదేవిలాగా మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడతానని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆవిడని చూద్దామని ఇక్కడికి వచ్చాను, కాకపోతే ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి రామ్ బాధపడుతుండగా కాకపోతే సుమతి కాస్త అక్కడే ఉంటుంది. డాక్టర్ని అలా చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ అప్పుడు ఇక వెంటనే డాక్టర్ సీతకు రామ్కు అబద్ధం చెప్తూ ఉంటారు. చూద్దాం అప్కమింగ్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలి.